ఇది Vivo X200 FE వివో నుంచి వచ్చిన కాంపాక్ట్ సైజ్ ఫోన్ అనమాట. ఈ మధ్య ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, ప్రతి బ్రాండ్ కాంపాక్ట్ ఫోన్స్ తీసుకొస్తా ఉన్నాయి. రీసెంట్గా OnePlus 13S ని తీసుకొచ్చింది, దానికి స్ట్రైట్ కాంపిటీషన్ అనమాట ఇది. అయితే ఈ OnePlus 13S కి Vivo X200 FE కి కంపారిజన్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఓన్లీ ఈ Vivo X200 FE ఈ ఫోన్ని 50,000 రూపాయలు పెట్టి తీసుకోవచ్చా, దీనిలో కెమెరాస్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, 50,000 రూపాయలకి ఈ ఫోన్ని తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ మీకు కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. అన్ని మొబైల్ బాక్సెస్ లా కాకుండా ఇది కొంచెం ఒక స్వీట్ బాక్స్ లా ఉందన్నమాట. కాకపోతే లోపల అన్నీ ఉంటాయి. ఫోన్తో పాటు ఆ కేస్ ఉంటుంది. కేస్ మీరు ఏ కలర్ ఫోన్ తీసుకుంటారో అదే కలర్లో కేస్ కూడా ఇస్తారు. కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ 90 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ టచ్ పిన్ ఉంటుంది, కొన్ని పేపర్ వర్క్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డు అన్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు బయట వెతుక్కోవాల్సిన పని లేదు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కటి డీటెయిల్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది డిజైన్. ఇది యాక్చువల్గా మొత్తం 3 కలర్స్లో వస్తుంది, బ్లాక్, బ్లూ, ఎల్లో. ఈ 3 కలర్స్లో ఎల్లో ఎందుకు స్పెషాలిటీ అంటే బ్లాక్కి బ్లాక్ ఫ్రేమ్ ఉంటుంది, బ్లూకి బ్లూ ఫ్రేమ్ ఉంటుంది, బట్ ఎల్లోకి బ్లాక్ ఫ్రేమ్ తీసుకొచ్చారు. ఎల్లో ఫ్రేమ్ కాకుండా బ్లాక్ తెచ్చారు. సో దానివల్ల లుక్ మొత్తం ఎన్హాన్స్ అవుతుంది, చూడడానికి చాలా బాగుంది. నాకైతే ఈ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఫోన్ చూడడానికి చాలా కాంపాక్ట్గా ఉంది, ఇన్హాండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ ఇది ఫ్లాట్ అడ్జస్ట్ వస్తుంది, ఇలా టేబుల్ మీద పెడితే నిలబడుతుంది. సో అంత ఫ్లాట్ అడ్జస్ట్ అనమాట. సో ఫోన్ అయితే చూడడానికి సేమ్ ఒక ఐఫోన్ పట్టుకుంటూ ఉంటుంది. మంచి కేసు, యాపిల్ లోగో ఉన్న కేసు వేస్తే సేమ్ ఐఫోన్ వాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం ఐఫోన్ లాగే కనిపిస్తుంది. ఫోన్ అయితే ఇన్హాండ్ ఫీల్, కాంపాక్ట్ సైజు చాలా బాగుంది. జస్ట్ 192 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది, చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంది. కాకపోతే ప్రొటెక్షన్ విషయంలో వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారనిపించింది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ ఉన్నప్పటికీ బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ ఏం లేదు, నార్మల్ గ్లాస్ బాడీ అంతే, మ్యాట్ ఫినిషింగ్, మీకు ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయదు. అండ్ ఫ్రంట్ సైడ్ స్కాట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో ఈ ప్రైస్ లో మనం విక్టస్ ప్లస్, విక్టస్ 2 ప్రొటెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు మాత్రం కొంచెం ప్రొటెక్షన్ విషయంలో వెనకబడ్డారు. బట్ ఎనీవే దీనిలో మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ తో వస్తుంది. ఉందని మాత్రాన ఫోన్ మీద పడితే ఏం కాదని అట్లా పెట్టుకోవద్దు. సో ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుద్ది. వెరీ రేర్ కేసెస్ లో అది కొంచెం సేవ్ చేస్తుంది అనమాట, అంతే. అండ్ ఇది IP68+69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ లో పెట్టినా అండ్ ఈవెన్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, సాలిడ్ ఉంది. అండ్ డిస్ప్లే కూడా ఇది 6.31 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 6.31 ఇంచెస్ అంటే చాలా చిన్న డిస్ప్లే, ఇది చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుంది. ఇది LTPO డిస్ప్లే, అంటే మీరు యూజ్ చేసే టాస్క్ బట్టి 1 Hz నుంచి 120 Hz కి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతా ఉంటుంది. దానివల్ల మీకు బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. మీ కలర్స్ కానీ, వైబ్రెన్స్ కానీ, షార్ప్నెస్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది, ఎక్కడ వంకబెట్టట్లేదు. అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే అయితే ఓవరాల్ చాలా బాగుంటుంది. ఈవెన్ హై బ్రైట్నెస్ మోడ్, సన్లైట్ లో మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు హై బ్రైట్నెస్ మోడ్ 1800 nits అంటున్నారు, కానీ నేను చెక్ చేసినప్పుడు నాకు 1400 nits, అరౌండ్ 1400 nits దాకా వచ్చింది. సరే, ఈవెన్ అది ఎనఫే, సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోన్ మొత్తం మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బాడీ కాబట్టి ఈ ఫోన్ని మీరు ఎక్కువసేపు ఎండలో యూజ్ చేస్తుంటే, ఏదైనా కెమెరా ఫోటోలు తీయడం కానీ, జనరల్గా ఫోన్ ఎక్కువసేపు యూజ్ చేస్తుంటే ఫోన్ వేడెక్కుద్ది. ఎప్పుడైతే ఫోన్ వేడెక్కుద్దో డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సేమ్ మనకి ఐఫోన్స్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే ఫోన్ హీట్ అవుద్దో బ్రైట్నెస్ పడిపోద్ది అనమాట. వీళ్ళు కూడా అంతే ప్రాబ్లం. సో ఇట్లా బ్రైట్నెస్ తగ్గినప్పుడు మీకు సన్లైట్ విజిబిలిటీ అంత క్లియర్గా ఉండకపోవచ్చు. బట్ నార్మల్గా సన్లైట్ విజిబిలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఈవెన్ సౌండ్ కూడా ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆఫ్ కోర్స్ దీనిలో డాల్బీ అట్మాస్ ఇవ్వలేదు, కానీ దీనిలో హోలో ఆడియో ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, సౌండ్ క్వాలిటీ మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, మీకు Vivo T4 Ultra గుర్తుంది అనుకుంటున్నా. అసలు ఎక్సలెంట్ కెమెరాస్, 35,000 రూపాయల్లో నాకు తెగ నచ్చింది ఆ ఫోను. అఫ్ కోర్స్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ దానిలో కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి. ఆ ఫోన్ నుంచి పర్ఫార్మెన్స్, కెమెరాస్ దీనిలో యూజ్ చేశారనమాట. సో పర్ఫార్మెన్స్ దీనిలో MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు డైరెక్ట్ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసుకుంటే 8th Gen 3 లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో ఇదేమి ఈ సంవత్సరం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏం కాదు, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ఈ సంవత్సరం 9400 ఇవ్వాలి, 8 Elite కాంపిటేటర్ 9400 అది ఇవ్వాలి. బట్ వీళ్ళు ఇక్కడ ప్రాసెసర్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు, 9300+ ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 1.9 మిలియన్ స్కోర్ చేసింది. మంచి స్కోరే, యాక్చువల్గా ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే. మీరు జనరల్గా ఫోన్ యూజ్ చేసినప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టదు, క్యాజువల్గా ఫోన్ యూజ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. అండ్ ఈవెన్ దీనిలో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. నేను BGMI టెస్ట్ చేశాను, BGMI స్మూత్ 90 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ప్రాసెసర్ 120 FPS సపోర్ట్ చేస్తుంది, బట్ వీళ్ళు ఇంకా అన్లాక్ చేయాలి. అఫ్ కోర్స్ ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాదు, వీళ్ళు తీసుకురావడమే కాంపాక్ట్ ఫోను, కెమెరాస్ బాగుంటాయి అన్నట్టుగానే వీళ్ళు తీసుకొచ్చారు. మార్కెటింగ్ కూడా అలాగే చేసుకున్నారు. సో నేను గేమింగ్ విషయంలో మరి అంత వంకలు పెట్టను, ఎందుకంటే దీనిలో పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉంటుంది. ఈవెన్ గేమింగ్ ఫీచర్స్ కూడా 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, వాయిస్ చేంజర్, వ్యూ ఎన్హాన్స్మెంట్, బైపాస్ ఛార్జింగ్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో గేమ్ ఆడుతున్నప్పుడు కూడా నాకు ఎక్కడ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాక్స్ అని నోటీస్ చేయలేదు. ఇది యాక్చువల్గా ఫ్లాగ్షిప్ ప్రాసెసరే, మంచి ప్రాసెసరే. సో మేజర్ లాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ నోటీస్ చేయలేదు. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఈ మెటల్ ఫ్రేమ్స్ లో సేమ్ ఇది OnePlus 13S లో కూడా ఇదే ఇష్యూ ఉంటుంది. ఏంటంటే మొత్తం మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బాడీ కాబట్టి మీరు కాసేపు ఒక అరగంట గేమ్స్ ఆడినా కూడా ఫోన్ తగలబడిపోతున్న ఫీలింగ్ వస్తుంది, బాగా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ టెంపరేచర్ గన్తో చెక్ చేస్తే అంత టెంపరేచర్ సేవ్ అన్నదు. మీకు స్క్రీన్ కానీ బ్యాక్ కానీ
మాక్సిమం 42-43 డిగ్రీస్ లోపు ఉంటుంది. కాకపోతే ఫ్రేమ్ కాలుతుంది. ఫ్రేమ్ మీకు 40 డిగ్రీస్ పైన రీచ్ అయిపోతుంది. సో దానివల్ల ఇట్లా మీరు ఇట్లా గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ మీకు తగులుతూ ఉంటుంది, ఇక్కడ తగులుతూ ఉంటుంది. సో ఫ్రేమ్ బాగా కాలుతుంది అనమాట. బట్ ఇదేమి హీటింగ్ ఇష్యూ కాదు, ఎందుకంటే టెంపరేచర్స్ కంట్రోల్లోనే ఉన్నాయి. కాకపోతే ఇది మెటల్ ఫ్రేమ్ కాబట్టి, మెటల్ హీట్ కి కండక్టర్ కాబట్టి హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందువల్ల మీకు ఫోన్ కొంచెం వేడెక్కినట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అంత టెంపరేచర్స్ రీచ్ అవ్వట్ల. టెంపరేచర్స్ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. అండ్ ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. అంత ప్రైస్ 55,000 రూపాయలు పెట్టినప్పుడు అక్కడ UFS 4.1 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. UFS 4.0 అన్న ఇచ్చి ఉండాల్సింది. UFS 3.1 అనేది అక్కడ చిన్న కాస్ట్ కటింగే. యాక్చువల్గా పర్ఫార్మెన్స్ విషయంలో ఇది కొంచెం వెనకబడుద్ది, వేరే కాంపిటేటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా వెనకబడుద్ది. అండ్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. హ్యూజ్ బ్యాటరీ. ఈ కాంపాక్ట్ సైజ్ సెగ్మెంట్ ఫోన్స్ లో దేనిలో నేనంత ఎక్కువ బ్యాటరీ దీనిలోనే ఇచ్చారు. 0 to 100% ఇంచుమించుగా 55 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఛార్జింగ్ టైం అయితే పెద్ద ప్రాబ్లం లేదు. అక్కడ 120 వాట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ పర్లేదు, 90 వాట్స్ ఇస్ ఓకే. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ స్క్రీన్ ఆన్ టైం. నేను చెక్ చేసినప్పుడు దీనికి స్క్రీన్ ఆన్ టైం మాక్సిమం నాకు వచ్చింది 7.5 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, విత్ 13% బ్యాటరీ మిగిలి. 6500 mAh బ్యాటరీకి ఈ 7.5 hours స్క్రీన్ ఆన్ టైం అనేది చాలా తక్కువ. నేను యాక్చువల్గా కనీసం ఒక 8.5 hours వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ దీనిలో బ్యాటరీ ఆప్టిమైజేషన్ కరెక్ట్గా లేదు. బ్యాటరీ కెపాసిటీ బాగానే ఉంది, బట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు. నాకు డివైస్ లోనే అనుకున్నా, బట్ ట్విట్టర్లోకి వెళ్ళి చూస్తే చాలా మంది వాళ్ళకి ఇంకా దారుణంగా వస్తుందంట బ్యాటరీ. మరి 4 గంటలు 5 గంటలు కూడా వస్తున్నాయి చాలా మందికి. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది సరిగ్గా చేయలేదు ఈ ఫోన్లో. సో అది సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా కొంచెం ఫిక్స్ చేస్తే బెటర్. బట్ యాజ్ ఆఫ్ నో బ్యాటరీ మరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కంపేర్ టు అదర్ డివైజెస్ లైక్ iPhone 16 కానీ Samsung S25 కానీ ఇట్లా బుట్ట ఫోన్స్, కాంపాక్ట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే దీనిలో బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది. బట్ దీనికన్నా OnePlus 13s లో మీకు బ్యాటరీ చాలా బాగా వస్తుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా, కంపారిజన్ మీకు నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో నేను బ్యాటరీ విషయంలో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే, ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ కమింగ్ టు కెమెరాస్, ఈ ఫోన్ నాకు బాగా విపరీతంగా నచ్చింది ఏమన్నా ఉందా అంటే కెమెరాస్. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, Sony IMX 921 సెన్సార్తో వస్తుంది. చాలా మంచి సెన్సార్ ఇది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఇది Sony IMX 882 సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. సాలిడ్ కెమెరా సెటప్, ఈవెన్ జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. సేమ్ ఇదే కెమెరా సెటప్ Vivo T4 అల్ట్రాలో చూసాం. దానిలో ఎలా అయితే ఫోటోలు వస్తున్నాయి, కుమ్మతలు పడేసింది దానిలో ఫోటోస్, సేమ్ అలాగే దీనిలో కూడా ఉంటుంది. ఫోటోస్ ఎక్సలెంట్ వస్తాయి. మీరు ఒక 100 ఫోటోలు తీస్తే 95 నుంచి 99 ఫోటోల దాకా మీకు చాలా బాగా వస్తాయి. ఫస్ట్లీ ఈ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి 100x వరకు డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. డిజిటల్ జూమ్ కాబట్టి మీకు అంత డీటెయిల్స్ ఉండవు, కాకపోతే ఇది ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట, ఎన్హాన్స్ చేస్తుంది. డీటెయిల్స్ చూడడానికి బాగానే కనిపిస్తున్నాయి. ఈవెన్ 10x లో మ్యాక్రో షాట్స్ తీసుకోవచ్చు. 10x జూమ్ చేసి మ్యాక్రో షాట్స్ ఎక్సలెంట్ వస్తున్నాయి. ఎన్ని ఫోటోలు తీసినా అన్ని ఫోటోలు సూపర్ వస్తున్నాయి అనమాట. అండ్ ఈ వైడ్ యాంగిల్ కెమెరా గురించి పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. లైటింగ్ బాగున్నప్పుడు కూడా కొంచెం యావరేజ్గానే ఉంటుంది. లో లైట్లో మీకు పెద్ద డీటెయిల్స్ ఏ ఉండవు. సో దీని గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్, పక్కన పెట్టేద్దాం. లైటింగ్ బాగున్నప్పుడు మెయిన్ కెమెరాతో 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ 3x ఫోటోస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయి. ఈ 3x ఫోటోస్ టెలిఫోటో కెమెరాతో తీసినవి, అండ్ 1x మెయిన్ కెమెరా, 2x డిజిటల్ జూమ్ అనమాట. సో ఈ 1, 2, 3 ఈ 3 ఫోటోస్ కూడా ఎక్సలెంట్ వస్తున్నాయి. ఫోటోస్ గురించి కాదు, మెయిన్ పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం 5 డిఫరెంట్ ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంది. 24mm, 35mm, 50mm, 85mm, 100mm అన్నిట్లో కూడా పోర్ట్రేట్ షాట్స్ ఎక్సలెంట్గా వస్తున్నాయి. ఎవ్రీ ఫోటో మీరు ఎన్ని ఫోటోలు అనేది తీయండి, ప్రతి ఫోటో కూడా ఎక్సలెంట్గా వస్తుంది. డీటెయిల్స్ కానీ, ఎడ్జ్ డిటెక్షన్ కానీ, కలర్స్ కానీ చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి. నాకైతే అసలు పోర్ట్రేట్ షాట్స్ పిచ్చిగా నచ్చేసినాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో ఏ లెన్స్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. దీనిలో ఒక 4-5 సీజన్స్ ఉంటాయన్నమాట. మీకు నచ్చిన సీజన్ సెలెక్ట్ చేసుకొని ఫోటోస్ తీస్తే మీ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఆ సీజన్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఏ ద్వారా మొత్తాన్ని చేంజ్ చేస్తుంది అనమాట. వింటరు, సమ్మరు, స్ప్రింగ్, ఆటము ఇట్లా 4 డిఫరెంట్ సీజన్స్ని ఏ ద్వారా మీ ఇమేజ్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ లో లైట్లో కూడా 24mm, 35mm, 50mm, 85mm, 100mm అన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని ఫొటోస్లో ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతున్నా కూడా చాలా వరకు నైట్ టైంలో కూడా ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. మెయిన్గా ఈ టెలిఫోటో కెమెరా తీసిన ఫోటోస్లో డీటెయిల్స్ బాగా కనిపిస్తుంది మెయిన్ కెమెరాతో కంపేర్ చేస్తే. బట్ ఓవరాల్గా మీకు అన్ని ఫొటోస్ కూడా పోర్ట్రేట్ షాట్స్ నైట్ టైం కూడా చాలా బాగా తీసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్లో లైట్స్ ఉన్నా కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ, కలర్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. మీరు ఈ ఫోన్లో పోర్ట్రేట్ షాట్స్ విషయంలో మాత్రం 100% సాటిస్ఫై అవుతారు. అండ్ వీడియో బ్యాక్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 60fps వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే నాకు అంత సూపర్గా అనిపించలేదు, ఎందుకంటే మరీ హార్ష్ సన్లైట్ పడుతుంటే ఫేస్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది, సరిగ్గా తీసుకోవట్లేదు లైటింగ్. సరే నేర్లోకి వస్తే చీకటి చేయాల్సింది, నల్లగా చేయాల్సింది. సో ఎక్స్పోజర్ కంట్రోల్ అనేది నాకు అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించలే. ఈవెన్ టెలిఫోటో కెమెరాతో 3x లో కూడా 4K 60fps వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో అయితే స్టేబుల్గానే ఉంది, అంత షేక్ అవ్వట్లా. కాకపోతే వీడియో క్వాలిటీ కొద్దిగా చీకటిగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్పోజర్ కంట్రోల్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. ఈవెన్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 1080p 30fps బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మీకు అంత సూపర్గా అనిపించదు. 1080p క్వాలిటీ కాబట్టి మీకు అంత డీటెయిల్స్ కానీ, షార్ప్నెస్ కానీ ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయలేరు. వీడియో అయితే ఉంది, తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఈవెన్
టెలిఫోటో కెమెరాతో కూడా 1080p 30 fps లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది. అండ్ ఈవెన్ లో లైట్ లో కూడా మెయిన్ కెమెరా 4K 60 fps లో వీడియో క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే కలర్స్ కొంచెం అటు ఇటు అయినట్టు అనిపిస్తుంది. స్కిన్ టోన్స్ యాక్యురేట్ గా లేవు. ఫోటోస్ లో చాలా బాగున్నాయి, బట్ వీడియోస్ ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు. వీడియో క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉంది. అండ్ టెలిఫోటో కెమెరాతో 3x వీడియో మాత్రం మీకు కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది, అంత డీటెయిల్స్ ఉండవు. ఈవెన్ లో లైట్ లో 1080p 30 fps లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మీకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. వీడియో క్వాలిటీ మీకు కొంచెం యావరేజ్ గా ఉంటుంది. కొంచెం నాయిస్ కానీ గ్రెయిన్స్ కానీ నోటీస్ చేస్తారు. వీడియో క్వాలిటీ అంత సూపర్ గా లేదు. ఈవెన్ టెలిఫోటో కెమెరాతో కూడా 3x లో 1080p 30 fps లో బొకే వీడియో కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. వీడియో క్వాలిటీ ఏదో వస్తున్నట్టు ఉంటుంది కానీ అంత షార్ప్ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు ఫోటోస్ అయితే నాకు అంత సూపర్ గా అనిపించలా, ఎందుకంటే మెయిన్ గా స్కిన్ టోన్స్ ని మార్చేస్తుంది, కొంచెం నల్లగా చేస్తుంది అనమాట. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలా, ఎన్ని తీసినా అన్ని ఫోటోస్ కొంచెం నల్లగా చేస్తుంది, స్కిన్ టోన్ తగ్గించేస్తుంది. బట్ ఫోటోస్ అయితే డీటెయిల్స్ బాగున్నాయి, చూడడానికి డీటెయిల్స్ కానీ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకుంటుంది. బట్ స్కిన్ టోన్స్ విషయంలో ఏదో ఇష్యూ ఉంది, కొంచెం స్కిన్ టోన్స్ ని నల్లగా చేస్తుంది. అండ్ నైట్ టైం వెళ్ళిపోతే కంప్లీట్ ఆపోజిట్ అనమాట, స్కిన్ టోన్స్ ని తెల్లగా చేస్తుంది, పింక్ కలర్ లో చేస్తుంది. పింక్ కలర్ లో వస్తున్నాయి అన్నమాట ఫోటోస్. మోస్ట్ ఆఫ్ ది ఫోటోస్ ఫ్రంట్ సైడ్ పింకిష్ గా వస్తున్నాయి. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని ఫోటోస్ మాత్రం ఇట్లా పింక్ కలర్ లో వస్తున్నాయి అనమాట. సో ఫ్రంట్ కెమెరా సమ్ బగ్స్ ఉన్నాయి, అవన్నీ ఫిక్స్ చేస్తే బెటర్. ఫోటోస్ అయితే కొంచెం యావరేజ్ గా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 60 fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం వీడియో క్వాలిటీ చాలా బాగుంది, డీటెయిల్స్ కానీ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకుంటుంది. కాకపోతే 4K శాంపుల్ షేక్ అవుతుంది, అంత స్టేబుల్ గా వీడియోస్ రికార్డ్ చేసుకోలేము. స్టేబుల్ గా కావాలనుకుంటే 1080p 30 fps లో స్టేబుల్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కొంచెం వీడియో జూమ్ అవుతుంది, స్టేబుల్ గా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఈవెన్ 1080p 30 fps లో బొకే వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని ఫ్రంట్ కెమెరాతో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈవెన్ లో లైట్ లో కూడా 4K 60 fps శాంపుల్ చాలా బాగుంది, మీకు డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. లో లైట్ లో కూడా మీకు డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకుంటుంది. కాకపోతే 4K శాంపుల్ కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. స్టేబుల్ గా కావాలనుకుంటే 1080p 30 fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మీకు అంత సూపర్గా అనిపించదు, స్టేబుల్గా వస్తున్నప్పటికీ అంత డీటెయిల్స్ కానీ షార్ప్నెస్ కానీ కనిపించదు, కొంచెం నాయిస్ నోటీస్ చేస్తారు. అండ్ 1080p 30 fps లో బొకే వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా పర్లేదు, కాకపోతే మరీ షార్ప్ డీటెయిల్స్ లో లైట్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఓవరాల్గా దీనిలో కెమెరాస్లో చిన్న ఇష్యూస్ ఉన్నప్పటికీ ఆ సెగ్మెంట్లో, కాంపాక్ట్ సెగ్మెంట్లో అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ కెమెరా సెటప్ ఈ ఫోన్లోనే ఉంది. సో కెమెరాస్ విషయంలో నేను ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. అండ్ ఇది Android 15తో వస్తుంది. 4 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది ఫన్ టచ్ OS వస్తుంది కాబట్టి దీనిలో కొంచెం బ్లోట్వేర్ కూడా ఉంటుంది. యాక్చువల్గా అది నేను రికార్డ్ చేయలేదు, నేను కింద ఇంట్లో ఉన్నప్పుడు ఓపెన్ చేశాను. బట్ ఎనివే కొద్దిగా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో NFC సపోర్ట్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, ఏదైనా ఏసీలు టీవీలు కంట్రోల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ ఇబ్బంది లేదు, కానీ కొంచెం కిందకి ఇస్తున్నాయి. ఈ మధ్య అన్ని ఫోన్స్ ఇంతే పని చేస్తున్నాయి, కొద్దిగా కిందకి ఇస్తున్నాయి ఫింగర్ ప్రింట్ సెన్సార్. కొద్దిగా పైకి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. అట్ అ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. అండ్ కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపిదు, కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ IP రేటింగ్ నేను చెప్పినట్టే IP69 రేటింగ్తో వస్తుంది. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 12GB RAM 256GB మోడల్ 54,999 లాంచ్ చేశారు. 16GB RAM 512GB మోడల్ 59,999 లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్ కింద 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చారు. అండ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద అయితే 7,000 పైనే ఉంది, 7,500 కార్డ్ ఆఫర్ ఇచ్చారు. బట్ ఇప్పుడు తగ్గించేశారు, ఇప్పుడు 4,500 కార్డ్ ఆఫర్ ఉంది. రేపొద్దున ఇంకా తగ్గిపోతుంది, 3,000 2,000 తగ్గించేస్తారు. సో కార్డ్ ఆఫర్ పక్కన పెడదాం. బేస్ మోడల్ 55,000 రూపాయలు లాంచ్ చేశారు అనుకుందాం. ఏదైనా సేల్స్ వచ్చినప్పుడు 50,000 రూపాయలకి మీ కార్డ్ ఆఫర్స్తో వస్తుంది. సరే, 50,000 రూపాయలకు లేదంటే 55,000 రూపాయలకి ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్, ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది దీని సైజు. కాంపాక్ట్ సైజులో ఫోన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ ఫోన్ చాలా బాగా నచ్చుద్ది. అండ్ కెమెరాస్, ఎక్సలెంట్ కెమెరాస్ విషయంలో మీరు 100% సాటిస్ఫై అవుతారు. అండ్ ఈవెన్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ తీసుకొచ్చారు, అంతవరకు ఒక పాజిటివ్గా కన్సిడర్ చేసుకుంటే. నెగిటివ్స్ ఏంటి? నెగిటివ్స్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉండొచ్చు. ఇది 7.5 hours స్క్రీన్ టైం అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు కాంపాక్ట్ సైజ్ ఫోన్స్లో ఆ మాత్రం రావడం ఎక్కువ, బట్ కెపాసిటీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆప్టిమైజేషన్ అనేది ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ UFS స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ UFS 4.1 కానీ UFS 4.0 కానీ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. అండ్ పర్ఫార్మెన్స్ నేను నెగిటివ్గా కన్సిడర్ చేయను. వీళ్ళేమి మీడియాటెక్ డైమెన్సిటీ 7000 ప్రాసెసర్ ఇవ్వాలి. 9000 అనేది మంచి ప్రాసెసరే, పవర్ఫుల్ ప్రాసెసరే. కాకపోతే ఆ కాంపిటీషన్లో కంపేర్ చేసుకుంటే కొంచెం డౌన్ గ్రేడ్ అవుతుంది అనమాట. బట్ వీళ్ళు కెమెరా సెంట్రిక్గా ఫోన్ లాంచ్ చేశారు కాబట్టి దాన్ని మేజర్ నెగిటివ్గా కన్సిడర్ చేయట్లా, పర్లేదు, అది డీసెంట్. పాజిటివ్ ఏం కాదు కానీ డీసెంట్. అండ్ హీటింగ్
కూలింగ్ సిస్టమ్ ఇంకొంచెం బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుంటుంది. సో ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే. సో అసలు ఈ ఫోన్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరికైతే కాంపాక్ట్ సైజ్ ఫోన్ కావాలి అండ్ కెమెరాస్ని ఎక్కువ యూజ్ చేస్తా, కెమెరాస్ నా ఫోన్లో చాలా బాగుండాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ పర్ఫెక్ట్ సెట్ అవుద్ది. లేదా నాకు పీక్ పర్ఫార్మెన్స్ ఉండాలి, నాకు బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ రావాలనుకుంటే ఈ ఫోన్ మనం అంత సాటిస్ఫై చేయకపోవచ్చు, కానీ కెమెరా కోసంగా కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. సో అది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.